నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. కూటమి ప్రభుత్వ ప్రజా వంచనకు 2 ఏళ్లు నిండాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెనమలూరు నియోజకవర్గంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం హోరెత్తింది. నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో ఉయ్యూరు టౌన్ లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టాయి. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను ఎండగడుతూ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరించాయి. ఉయ్యూరు టౌన్ లో నిర్వహించిన వెన్నెపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం జనసంద్రమైంది. నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ముందుగా ఉయ్యూరు వీరమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుడి వద్ద నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ పాదయాత్రగా తరలి వెళ్లాయి. ఈ నిరసన ప్రదర్శనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగనన్న అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉయ్యూరు పురవీధుల్లో హోరెత్తించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలను ఏ విధంగా వంచిందో, ప్రతి అడుగులోనూ ఎలా మోసం చేసిందో వివరించారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రజల వెన్నుపోటు పొడిచిన ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మండిపడ్డారు. అనంతరం భారీ జనం నడుమ ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్న దేవభక్తుని చక్రవర్తి మరియు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల భారీ చేరికతో పెనమలూరు నియోజకవర్గంలో ఈ నిరసన కార్యక్రమం అత్యంత విజయవంతమైంది.